తన శరీరంలో ఉండే రక్తాన్ని చెమటగా మార్చారు పూజనీయ డాక్టర్జీ. ఈ దేశం యొక్క వైభవం తప్ప ఇంకొకటి అతను ప్రశ్నించలేదు, ఇంకొకటి అడగలేదు. పూజనీయ డాక్టర్జీ ఆర్ఎస్ఎస్ పెట్టినప్పుడు ఇది ఆర్ఎస్ఎస్ జెండా కాదని చెప్పారు. ఇది ఆర్ఎస్ఎస్ జెండా కాదు, ఇది విశ్వ హిందూ పరిషత్ జెండా కాదు. ఇది హోమ జ్వాలలు, మన యొక్క పూర్వీకులు ఋషులు మునులు ఏదో యజ్ఞాలు చేస్తున్నారో యజ్ఞాల్లో ఆ విధంగా ప్రవహిస్తున్నటువంటి జ్వాలల యొక్క రంగు ఉందే ఆ రంగు ఇది. ప్రపంచంలో సాధు సంతుల పేరుతో త్యాగము తప్ప మరొకటి ఎరగినటువంటి వారు, లోక కళ్యాణం తప్ప మరొకటి తెలియనటువంటి సాధు సంతులు ధరించేటువంటి వస్త్రం యొక్క రంగు ఇది. రాముడు లక్ష్మణుడు భరతుడు ఈ విధంగా మొత్తము రామాయణంలో రాముడు యుద్ధము చేస్తున్నప్పుడు ఆ రథము పైన ఈ జెండా కనిపిస్తుంది. కృష్ణార్జునుడు రథం ఎక్కినప్పుడు కపిధ్వజం ఈ యొక్క రంగులో కనిపిస్తుంది. అంటే మన పూర్వీకులు ఏ రంగుని త్యాగంగా భావించారో దానిని ధరించారు పూజనీయ డాక్టర్జీ. 1893 1893 స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళినప్పుడు అమెరికాలో స్టేజీ ఎక్కుతుంటే వేదిక ఎక్కుతుంటే ఎదురుగా ఉన్న వాళ్ళు పరిహసించారు. ఏమని పరిహసించారు? ఈయన వచ్చి మాకు సూక్తులు చెప్తున్నాడు. ఎవరిని? ఇండియా అంటే ఏంటి? 40 కోట్ల మంది హిందువులు ఉండి 20,000 మంది పరిపాలించేటువంటి ఒక బానిస దేశం, పిరికి దేశం, సభ్యత లేని దేశం, నాగరికత లేని దేశం, కోతుల్ని ఆడించే దేశం, సర్కస్లు ఆడే దేశం, బిచ్చగాళ్ళ దేశం, సభ్యత లేని దేశం. ఈ విధంగా ప్రపంచంలో ఆయా పాఠ్య పుస్తకాల్లో, అమెరికా లాంటి పాఠ్య పుస్తకాల్లో, ఇంగ్లాండ్ యొక్క పాఠ్య పుస్తకాల్లో మన యొక్క దేశం గురించి అవహేళన, వెక్కిరింపు, ఎగతాళితో కూడిన కార్టూన్ బొమ్మలతో ప్రపంచమంతా దేశాన్ని పరిహసిస్తున్నది. స్వామి వివేకానంద అక్కడ మాట్లాడుతుంటే మీకు తెలిసిన కేవలం 4 సంవత్సరాల మధ్య కాలంలో అవధిలో పాశ్చాత్య దేశాల్లో ఉండే 4,000 మంది, ఎవరు వాళ్ళంతా యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులు కాదు, యూనివర్సిటీలో డీన్స్, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద చర్చిల యొక్క ఆర్చ్ బిషప్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీలకు చెందినటువంటి వైస్ ఛాన్సలర్స్, ప్రపంచంలో అన్ని గ్రంథాలని తిరిగేసినటువంటి తత్వవేత్తలు, వీళ్ళందరూ ఎదురుగా స్వామి వివేకానంద ముందు కూర్చొని హిందూ వేదాంత